లిక్కర్ స్కామ్ అనేది బయటపడింది. దాని గురించి చర్చనీయాంశంగా మారుతుంది. అది మరి నిజం అంటారా? మరి సరే అంటే ఖచ్చితంగా జగన్ గారు అనేది జైలు వెళ్తారంటారా ఈ విషయంలో? పూర్తి నాకు తెలిసి అయితే జగనన్న దొరకడు. ఎందుకంటే ఆయన అంత పెద్ద తప్పులు వేసుకునే పని అయితే చేయడు. ఒకవేళ దొరికి ఆయనే ఖచ్చితంగా 100% ప్రూఫ్ వెళ్తే మాత్రం, ఎందుకంటే చంద్రబాబు గారే జైలుకి వెళ్ళాడు, ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళారంటే సో జగనన్న కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నాకు తెలిసి అయితే దొరకడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా రాజకీయ నాయకులు అన్నాక, వాళ్ళ కింద చాలా మంది ఉంటారు, బినామీలు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. సో అంత పెద్ద తప్పులో ఆయన దొరకడాన్ని నేనే దాన్ని ఖచ్చితంగా అనుకోగలను. ఎందుకంటే ఆయన వాళ్ళ తాతను చూశాడు, నాన్నగారిని చూశాడు. ఒక స్టెప్ అడిగేసి ఫస్ట్ టైం ఓడిపోయినా సెకండ్ టైం నేను ఒంటరిగా నిలబడితేనే నేను గెలవగలనని సీట్ సాధించేసుకున్నాడు. సో అటువంటి వాడు దొరుకుతాడని అయితే నేను అనుకోవట్లా. అంటే జగన్ గారితో పాటు వాళ్ళ అనుచరులు కూడా ఉన్నారనుకుంటున్నారు. వాళ్ళ మీద ఎఫెక్ట్లు అయితే చాలా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వేస్తుంది, గట్టిగా అణిచిపెడుతుంది. సో వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నది ఏంటంటే, మంచి పథకాలు చేసుకుంటూ మీరు కావాలని వాళ్ళని అణిచేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ వచ్చేసరి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది, మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా నేను ఊరికే ఏదో అన్న 11 అని మీరు రెచ్చగొడుతున్నారు, ఆ 11 మీకు శాపం అయ్యి వాళ్ళకు 111 రావచ్చు, మళ్ళీ జగన్ అనే రావచ్చు అని బాగా వేర్లేదంట ఆ విషయం. మన లోకల్ పోలీసులు పట్టుకుని నీకెందుకు బాబు అని అంటున్నారు. నేను అఫ్కోర్స్ ఎవరి గురించి నెగిటివ్ ఏం మాట్లాడలే, 111 అవ్వచ్చు అన్న. సో మనం తప్పులు చేస్తే, ఇప్పుడున్న ప్రభుత్వం తప్పులు చేస్తే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇంకో సెంటిమెంట్ ఏంటంటే 100% చెప్పగలుగుతున్నాను నేను, జగన్ వస్తాడని నాకు అనిపిస్తుంది. ఈ చెన్నై గవర్నమెంట్ ఉంది కదా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ఆ సెంటిమెంట్ ఇక్కడ తగిలింది ఏమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్ట్ చంద్రబాబు గారు ఏపీ డివైడ్ అయిన తర్వాత జగన్ వచ్చిండు, మళ్ళీ చంద్రబాబు గారు. సో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, జగన్ వచ్చే అవకాశం కనబడుతుంది. జగన్ గారే వస్తారని మీరు అదే అనిపిస్తుంది, ఆ సెంటిమెంట్ ప్రకారం నాకు అదే అనిపించేస్తుంది. కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ నిజం తెలిస్తే ఆయన కూడా వస్తుంది అనుకుంటున్నారా? మంచిదే కదా. లాస్ట్ టైం ఏమైంది, చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి సీఎం అవుతున్నారు అన్నారు. సో ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే మళ్ళీ వచ్చేసరి సీఎం అవుతారు కదా. జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తి సీఎం అవుతున్నాడు అని, అంటే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంతా. అంటే ఇప్పుడు జగన్ కావాలని జైలుకి వెళ్ళాలని లిక్కర్ స్కామ్ చేశారనుకుంటున్నారా మరి మీరు? సో అది ఆపుకుంటేనే బెటరు. ఇప్పుడున్న ప్రభుత్వానికి జగన్ అన్న జైలుకి పంపించకుండానే బెటరు. జగన్ అన్న జైలుకు సీఎం అవుతా అనుకుంటే, సో ఆయన పంపిస్తే వీళ్ళకే మైనస్ అవుతుంది. ఆలోచించుకోండి. ఇక వాళ్ళ అనుచరులు కూడా ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్తేనే నెక్స్ట్ మన పార్టీ వస్తుందని చెప్పేసి అందరు కలిసి జగన్ అన్నని పంపిద్దాం అనుకుంటున్నారా? వాళ్ళ అనుచరులు ఎందుకు పంపించేదో ఏమో. సార్ మేము తప్పు చేయలేదు మీరు చెప్పేసుకుని మళ్ళీ మన ప్రభుత్వాన్ని ఒకవేళ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసినా, జగన్ అన్న సంతోషంగా వెళ్ళినా, ఒకవేళ లేదంటే బలవంతంగా ఉన్న ప్రభుత్వం పంపించినా. సో ఈ టాపిక్ ఉన్నది కాబట్టి, ఈ టాపిక్ కూడా వైరల్ అయింది కాబట్టి, ఒకవేళ పొర్రపాటున జగన్ అన్న నేను పంపిస్తే వచ్చేది వైసీపీ. జరిగితే 100% జైలుకి పోతాడు. చిన్న స్కామ్ కాదు అది, 3200 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఒక తరం యువత భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి స్కామ్ అది. ఆయనంటే ఆయనతో పాటు మొత్తం వెళ్ళిపోతారు. 3200 కోట్ల సామాన్యం. నేను అనుకుంటలేదు, అందరూ అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అనుకుంటున్నా. వాస్తవంగా నేను ఎలా అనుకుంటాను, చేసాడంటే ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? 100% మొత్తం ఆ కూటమిలో పనిచేసిన చాలా మందికి ఇందులో పాత్ర ఉంటుంది. ఒకవేళ జరుగుంటే మాత్రం ఇది క్షమించరాని నేరం. ఒక తరం జీవితాలు, ఒక బిడ్డల జీవితాలు నాశనం చేసినటువంటి అతిపెద్ద స్కామ్. ఎవరిని కూడా క్షమించకూడదు. ఈ ఆర్థిక నేరస్తులు ఎవడైనా కానీ వాడిని తొక్కి నారదీసి నిలబెట్టాలన్నారు రోడ్డు మీద. ఇప్పుడు స్కామ్ జరిగిందా లేదా పక్కన పెడితే, జరిగిందని నిరూపణ అయితే మాత్రం ఒక్కను కూడా వదలకూడదు. ఎంతమంది భవిష్యత్తు నాశనం అయిపోతాయి, ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్న పిల్లల భవిష్యత్తు ఎంత నాశనం అయిపోతే, అభివృద్ధి చెందకుండా ఉండిపోద్ది. ఇంత స్కామ్ జరిగితే అభివృద్ధి ఆడ నుంచి వస్తుంది, ఉండదు కదా. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళు మర్డరిస్టుల కంటే డేంజరస్ వాళ్ళ వల్ల. ఆర్థిక నేరస్తులు మన రాష్ట్రాన్నో మన దేశాన్నో సర్వనాశనం చేసేస్తుంటే బిడ్డలకి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ రకంగా వస్తుంది? ఏది మనం నిర్మించుకోలేము. వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, ఉద్యోగాలు ఉండవు. ఏం చేయాలి? వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఏవేవో పనులు చేసుకుంటూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆర్థిక నేరస్తుడు ఎవడైనా కానీ క్షమించకూడదు వాడిని. అది నీ పార్టీ వాడైనా, ఇంకో పార్టీ వాడైనా. ఆర్థిక నేరం జరిగింది అందులోనే అంత పెద్ద నేరం, చిన్నది కాదు. దీంట్లోనే 3200 కోట్లు అంటే ఏంటండి అది? వాడిని మాత్రం క్షమించాల్సిన అవసరమే లేదు. తొక్కి పడేసి జైలు వేసారు అది ఎవడని కానీ. రోజా గారు కూడా ఏది ఆడదాం ఆటలు అది కూడా కొంచెం స్కామ్ జరిగింది. అది కూడా రోజా గారు కూడా వెళ్తారని నా నమ్మకమే. అమౌంట్ దొరికింది, రైడ్ అయింది, అది కూడా దొరికారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని నమ్మకం ఉంది. లిక్కర్ స్కామ్లో డెఫినెట్గా ఆయన వెళ్తారని మీరు అనుకుంటున్నారు. ఇంకా ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారంటారా లిక్కర్ స్కామ్లో? ఆయన ఒకరేనా ఇన్వాల్వ్మెంట్ ఎవరైనా ఉందంటారా? కొడాలి నాని, ఇంకా తర్వాత అనిల్, వీళ్ళందరూ
వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా వెళ్తారని. వీళ్ళందరూ రౌడీలే కదా. నోరిప్పిందంటే బూతులే. ఓకే. అమ్మ అక్క ఆలి అని తిడుతూనే ఉంటారు. ఓకే. ప్లస్ నా మనస్తత్వం ప్రకారం వాళ్ళు రౌడీలే పక్క 100% రౌడీ. ప్లస్ వాళ్ళ ప్రభుత్వం అని కాదు, చాలా చోట్ల చాలా చాలా చోట్ల నాకు తెలిసిన మాత్రాన చర్చిలోకి రాండి, మీరు చర్చిలోకి వస్తేనే మీకు బెనిఫిట్, చర్చిలోకి వస్తేనే అది ఇదని చాలా చేశారు. అప్పుడు కొంచెం గొడవలు కూడా చేశాం మేము. ఎందుకు రావాలి, ఎందుకు, మేము ఒక్కరికే పుట్టాము, ఒకరికి పుట్టి ఒకరి పేరు చెప్పలేము కదా అని చెప్పుకున్నాం. మేము హిందూ ధర్మంలో పుట్టాము కాబట్టి హిందువుగా పుట్టాము, హిందువుగా వస్తాం. జై శ్రీరామ్ ఎంతవరకే. జై హిందూ. సో వాళ్ళు మత ప్రచారం అనేది కూడా చేశారు, చాలా చేశారు. కొన్ని సందర్భాల్లో కూడా మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు దసరా పండుగ కానీ కానుక ఇస్తారు కదా, ఆ కానుకలో వీళ్ళు ఎందుకంటే క్రిస్టియన్స్ లోకి వస్తేనే మీకు బెనిఫిట్, లేదంటే లేదు, ఇలా చాలా టార్చర్ చేశారు. కానీ ఇట్లా మత ప్రచారం చేసేది నాకు ఇష్టం లేదు. ఇది ఎక్కువైంది జగన్ ప్రభుత్వంలో ప్రచారం అనేది చాలా ఎక్కువైంది. నేను ఇప్పుడు ఇంతకు ముందు క్రిస్టియన్ ఏదో వాళ్ళు సండే రోజు చర్చిలో చేసుకునే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా రౌడీలుగా మారిపోతున్నారు. మరి మోదీజీ ఇప్పుడు రామ నిర్మాణం చేసిన ఎందుకు వెళ్ళలేదు, జగన్ ఆహ్వానం పంపించినారు కదా. మోదీజీ గారు 70 ఏళ్ళ వయసులో ఉపవాసం ఎన్ని రోజులు, 2 రోజులు ఉపవాసం ఉండి రామ మందిరం విగ్రహాన్ని నిర్మించాడు. అది గొప్ప విషయమే కదా. ఆయన ఆహ్వానం పంపిస్తే ఎందుకు వెళ్ళలేదు. తర్వాత తిరుపతిలో చర్చి కట్టిస్తామని పట్టుబట్టి ఉన్నారు. ఎందుకు ఇవన్నీ ఎందుకు? ఇది గుట్ట మీద తిరుపతి పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఆయన ఎలాంటి వాడు ఇంతకు ముందు నాకు తెలుసు. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు చాలా నాకు రియల్ హీరో. అంతేనా? పక్కా 100%. ఇంతకు ముందు నేను అభిమాని కాదు, నేను బాలకృష్ణ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని కాదు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు నాకు మాత్రం ఆయన దేవునితోనే సమానం పక్క. ఎందుకంటే మోదీజీ గారు బాటలో నడుస్తున్నారు. చాలా మంచి పని. ఈ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అంటారు కదా, ఈ నా కొడుకులు కూడా 24 పెళ్ళిళ్ళు చేసుకొని లోపల జరుపుతుంటారు. ఆయన కళ్ళెదురుగా ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడారు. వెళ్ళి చూడండి ఒకసారి రోజా గారిది. వాళ్ళ పురాణం అంతా వాళ్ళే చెప్తారు. అంతా అది ఏం పురాణము, డాన్సులు, ఆ ఎకశేకలు, ఒక స్థానంలో వండుకొనేసి ఆ డాన్సులు ఆడదామా ఆంధ్ర, ఆడిపిస్తాను ఆంధ్ర, ఆట ఆడిస్తా ఆంధ్ర, ఇవన్నీ ఏంటండి ఆడిస్తుంది, ఖచ్చితంగా ఆడిస్తుందండి రోజా గారు. అబ్బో, శ్రీరెడ్డికి మించింది రోజా. ఆడదాం ఆంధ్రాలో బైరెడ్డి సిద్ధారెడ్డి ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా మంచోడండి. చాలా మంచోడు. అంటే మీరు ఎలా అంటారు? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అని కాదు, ఆయన వైఎస్ఆర్సీపీనే. బైరెడ్డి చాలా మంచోడు, ముక్కుసూటి మనిషి. అలాంటి చిల్లర ఆటలకి ఇలాంటి కోడు. నాకు ఈ వైఎస్ఆర్సీపీలో ఆయన కూడా మంచోడు. అనిల్ యాదవ్ వాడు దొంగ. అంతేనా? ఆయన దొంగ. ఇందులో కూడా గుట్కా నాని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారంట. పక్కా ఉన్నారు వాళ్ళు, రౌడీలు అండి. అనిల్ యాదవ్, గుట్కా నాని, కొడాలి నాని, గుట్కా నాని. అతని కోసమే గుట్కాలు రెడీ చేస్తున్నారేమో. కొడక ఇవన్నీ అవసరమా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేరా? మరి ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? తన ధర్మం తను చేసుకోబోతుందని వీళ్ళు గట్టి నమ్మకం. అంతేనంటారు? అంతే దేవుడు.